అందరికీ నమస్కారం. జనగణన ఈ మాట వినగానే మనకు దేశం గుర్తొస్తుంది కదూ. ఇంత పెద్ద దేశాన్ని లెక్కించడమంటే మాటలు కాదు. ఆ పనిలో ఖచ్చితత్వం అనేది ప్రాణం లాంటిది. సో ఈ ముఖ్యమైన పనిని సరిగ్గా ఎలా చెయ్యాలో, దానికి కావలసిన బేసిక్స్ ఏంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణంలో ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్ పునాది ఎంత ముఖ్యమో చూస్తాం. తర్వాత మన ఫీల్డ్ వర్క్ ఏరియా అయిన హెచ్ఎల్బి గురించి, అక్కడ నిర్మాణాలని ఎలా గుర్తించాలో తెలుసుకుంటాం. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు, స్ట్రక్చరల్ హైరార్కీ, ఫైనల్గా మన లక్ష్యమేంటో చూద్దాం. ఇది మనకొక క్లియర్ రోడ్ మ్యాప్ అన్నమాట. రైట్, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. పునాది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకోబోయే బేసిక్ కాన్సెప్ట్స్ అవే మన మొత్తం సర్వేకి ఆధారం. ఇవి కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే మనం సేకరించే డేటా పక్కాగా ఉంటుంది. సో కాస్త జాగ్రత్తగా విందాం. అసలు మనలాంటి ఇంత పెద్ద దేశంలో ప్రతి ఒక్కరినీ కరెక్ట్గా లెక్కించడం ఎలా సాధ్యం? ఆలోచిస్తే ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. దీని వెనుక ఒక పక్కా సిస్టమ్, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో మొదటి అడుగు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి అడుగే మకాన్ సూచీకరణ. సింపుల్గా చెప్పాలంటే హౌస్ లిస్టింగ్. దీని అర్థమేంటంటే, మనం సర్వే చేసే ఏరియాలో ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి కట్టడాన్ని ఏదీ వదలకుండా ఒక లిస్టులోకి ఎక్కించడం. ఇది మన పనికి ఒక ఫిజికల్ మ్యాప్ లాంటిదన్నమాట. ఇక్కడ ఒక్క విషయం మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ హౌస్ లిస్టింగ్లో మనం చేసే చిన్న పొరపాటు కూడా మొత్తం జనాభా లెక్కల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఇదొక డొమినో ఎఫెక్ట్ లాంటిది. అందుకే ఈ ఫస్ట్ స్టెప్ చాలా అంటే చాలా కీలకం. సరే, మరి ఈ లిస్టింగ్ ఎక్కడ చేయాలి? దానికోసమే మనకు హౌస్ లిస్టింగ్ బ్లాక్ అంటే హెచ్ఎల్బి అనేది ఉంటుంది. ఇది జనగణనలో ఒక చిన్న యూనిట్. సింపుల్గా చెప్పాలంటే, సర్వే చేసే ఒక్కో వ్యక్తికి అప్పగించే వర్క్ ఏరియానే హెచ్ఎల్బి. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పెద్ద సిటీని గాని, ఒక ఊరిని గాని ఒకేసారి సర్వే చేయడం కష్టం గదా. అందుకే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొడతారు. అలా విడగొట్టిన ఒక్కో చిన్న ఏరియానే హెచ్ఎల్బి అనమాట. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతి ఇంటిని కవర్ చేయొచ్చు, ఏదీ మిస్ అవ్వదు. ఓకే, మనకొక హెచ్ఎల్బి ఇచ్చారు. వెంటనే పని మొదలుపెట్టాలా? వద్దు. ఒక ఎన్యూమరేటర్గా మన మొదటి పని ఏంటంటే, ఆ ఏరియాలో ఒక 2-3 రోజులు తిరగాలి. అక్కడున్న మ్యాప్ని చేతిలో పట్టుకుని ప్రతి గల్లీని, ప్రతి ఇంటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. చూడండి, ఈ పనిలో అతిపెద్ద రిస్క్ ఏంటో తెలుసా? తొందరపట్టటం. అయ్యో, టైం అయిపోతోంది అని గబగబా మొదలుపెడితే ఖచ్చితంగా ఏదో ఒక ఇల్లు మిస్ అవుతుంది. ఒక్క ఇల్లు మిస్ అయినా సరే డేటా మొత్తం తప్పుతుంది. మన లక్ష్యం వేగం కాదు, ఖచ్చితత్వం. ఇది మర్చిపోవద్దు. సరే, మన ఏరియా మనకు తెలిసింది. ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న నిర్మాణాలను, అంటే కట్టడాలను ఎలా గుర్తించాలి? వాటిని వేర్వేరుగా ఎలా చూడాలి? పరిసరం నుంచి భవనాల వరకు ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇందులో మొదటి పదం పరిసరం, ఇంగ్లీష్లో ప్రిమిసెస్. పరిసరమంటే ఏంటి? చాలామంది ఇల్లు అనుకుంటారు, కాని కాదు. పరిసరమంటే ఒక స్థలం, ఆ స్థలంలో ఉన్న అన్ని కట్టడాలు కలిపి. ఉదాహరణకి, ఒక కాంపౌండ్ ఉందనుకోండి. అందులో ఒక ఇల్లు, పక్కనొక షెడ్డు, ఒక పార్కింగ్ ఏరియా ఉన్నాయి. ఈ మొత్తం కలిపి ఒక పరిసరం అన్నమాట. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. కాంపౌండ్ వాల్ ఉంటేనే పరిసరమా అని. అస్సలు కాదు. ప్రహరీ గోడ తప్పనిసరి కాదు. గోడ లేకపోయినా ఒకే స్థలంలో కొన్ని కట్టడాలు ఉంటే అదంతా కలిపి ఒకే పరిసరంగా మనం గుర్తించాలి. ఓకే, పరిసరం గురించి తెలిసిందే. ఇప్పుడు రెండో పదం భవనం లేదా బిల్డింగ్. దీని డెఫినేషన్ చాలా చాలా సింపుల్. రెండే రెండు కండిషన్స్. ఒకటి, దానికి పైకప్పు ఉండాలి. 2, మనుషులు లోపలికి వెళ్ళగలగాలి. అంతే, ఆ 2 ఉంటే అది భవనం. మరి భవనం కిందకు ఏమేమొస్తాయి? మనముండే ఇల్లు, ఒక షాపు, ఫ్యాక్టరీ, స్కూలు, గుడి, మసీదు, చర్చ్, ఇవన్నీ భవనాలే. చివరికి పశువుల్ని కట్టేసే షెడ్డుకు పైకప్పు ఉండి మనం లోపలికి వెళ్ళగలిగితే అది కూడా ఒక భవనమే. ఒకసారి స్క్రీన్పై చూడండి. పరిసరానికి, భవనానికి మధ్య తేడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. పరిసరమంటే ఒక స్థలం, దానిలో ఉన్న అన్ని కట్టడాలు. భవనమంటే పైకప్పు ఉన్న ఒకే ఒక్క కట్టడం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? ఒక పరిసరంలో 1 లేదా అంతకంటే ఎక్కువ భవనాలు ఉండొచ్చు.
ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఓకే, డెఫినిషన్స్ అయితే చూసాం. ఇప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన జాగ్రత్తలు, కొన్ని రూల్స్ గురించి మాట్లాడుకుందాం. సర్వేలో ఎక్కువగా జరిగే తప్పుల్ని మనం అవాయిడ్ చేయాలంటే ఈ రూల్స్ పాటించడం తప్పనిసరి. వీటిని మనం 3 గోల్డెన్ రూల్స్ అని పిలుచుకోవచ్చు. రూల్ నంబర్ 1, ఏ ఒక్క కట్టడాన్ని మిస్ చేయకూడదు. రూల్ నంబర్ 2, ఒకే కుటుంబాన్ని పొరపాటున కూడా 2 సార్లు లెక్కించకూడదు. ఇక రూల్ నంబర్ 3, ఒక కుటుంబాన్ని వాళ్ళు నివసించే ప్రధానమైన ఇంట్లోనే లెక్కించాలి. ఇక్కడొక కామన్ డౌట్ వస్తుంది. ఒక ఫ్యామిలీకి 2 ఇళ్ళు ఉన్నాయి అనుకుందాం. వాళ్ళు ఒక 7 నెలలు ఊర్లో ఉంటారు, ఒక 5 నెలలు సిటీలో ఉంటారు. మరిప్పుడు వాళ్ళని ఎక్కడ కౌంట్ చెయ్యాలి? ఇది చాలా మందికొచ్చే డౌటే. సమాధానం చాలా సింపుల్. వాళ్ళు ఎక్కువ టైం ఎక్కడ గడుపుతున్నారో చూడాలి. మన ఉదాహరణలో వాళ్ళు 7 నెలలు ఊర్లో ఉంటున్నారు, కాబట్టి వాళ్ళని ఊర్లోనే లెక్కించాలి, సిటీలో కాదు. ఇలా చేయడం వల్ల డూప్లికేషన్ ఉండదు, డేటా కరెక్ట్గా వస్తుంది. రైట్. ఇప్పటిదాకా మనం చిన్న చిన్న ముక్కలుగా కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని చూద్దాం. ఈ స్ట్రక్చరల్ హైరార్కీని అర్థం చేసుకుంటే మొత్తం ప్రాసెస్ క్లియర్ అయిపోతుంది. ఈ హైరార్కీ చూడండి. టాప్లో మన వర్క్ ఏరియా అయిన హెచ్ఎల్బీ ఉంటుంది. దాన్ని మనం జూమ్ చేస్తే లోపల కొన్ని పరిసరాలుంటాయి. ఒక పరిసరాన్ని జూమ్ చేస్తే దానిలో భవనాలు కనిపిస్తాయి. ఒక భవనాన్ని జూమ్ చేస్తే అందులో జనగణన గృహం లేదా సెన్సస్ హౌస్ ఉంటుంది. ఫైనల్గా దాని లోపల మనకు కుటుంబం దొరుకుతుంది. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే చాలు, పని చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ చివరికొచ్చేసాం. మన లక్ష్యం ఖచ్చితత్వం. సో ఈ మొత్తం సర్వేని సక్సెస్ఫుల్గా చేయడానికి మనం ఇప్పటిదాకా నేర్చుకున్న కీ పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 1, హెచ్ఎల్బీ అనేది మనకు కేటాయించిన పని చేసే ప్రాంతం. 2, పరిసరం అంటే ఒక స్థలంలో ఉన్న అన్ని కట్టడాలు. 3, భవనం అంటే పైకప్పున్న ఏ ఒక్క కట్టడమైనా సరే. ఇక 4ది చాలా ముఖ్యమైనది, ఒక కుటుంబాన్ని వాళ్ళు మెయిన్గా ఉండే ఇంట్లోనే ఒక్కసారి మాత్రమే లెక్కించాలి. ఈ 4 పాయింట్లు మనసులో ఉంటే చాలు. చివరిగా ఒక్క మాట చెప్పాలి. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే హెచ్ఎల్బీ, పరిసరం, భవనం, కుటుంబం ఇవన్నీ గనక మనకు క్లియర్గా అర్థమైతే సర్వేలో మనం అడగాల్సిన 33 ప్రశ్నలు చాలా ఈజీ అయిపోతాయి. ఈ క్లారిటీతో ఏ ఎన్యూమరేటర్ అయినా తమ పనిని చాలా కాన్ఫిడెంట్గా, కరెక్ట్గా పూర్తి చేయగలుగుతారు.